ఎట్లా పెట్టుబడులు పెడతారు? మీరు మొదలు మీరు పెట్టండి, మీరు పెట్టాక వేరే వాళ్ళు పెడతారు. సాధారణంగా ప్రధాని అంటే చాలా బిజీగా ఉంటారు, మోదీ అయితే ఇంకా బిజీగా ఉంటారు, టైట్ షెడ్యూల్ ఉంటుంది. రాజకీయ ప్రయోజనం లేకుండా మోదీ ఏమీ చెయ్యరని చాలామంది అంటూ ఉంటారు కదా సార్. ఇక్కడ తెలంగాణ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు, 1:10 నిమిషాలు స్పెండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పలకరించారు. ఏంటి సార్ ఇలా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడటంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం అంటే రాజకీయ సంకేతం ఏమై ఉంటుంది? మోడీ కాదు, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ ప్రయోజనం లేదు, ఏది చేయదు. దాంట్లో ఏమి మోడీ ఒక్కరే ఎక్సెప్షన్. ఇంకా అందులో మోడీ ఇంకాస్త ఎక్కువనే అనుకోవచ్చు కూడా. ఎందుకంటే మోడీ ఆప్టిక్స్కు వాల్యూ ఇస్తాడు, మెసేజింగ్ చాలా జాగ్రత్తగా చేస్తాడు. సో మోడీ ఈజ్ నోన్ ఫర్ దాట్. అందువల్ల ఆ ప్రత్యేకత మోడీ జాగ్రత్తగా గమనిస్తే రాజకీయాలు మనకు అర్థమవుతాయి, సగం రాజకీయాలు అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మేబీ వన్ రీజన్ ఏంటంటే మీకు అదే సమయంలో ఇంకో నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. మీరు చూడండి, బెంగళూరులో మాట్లాడాడు, మిత్రపక్షాలకు అధికారం కోసం కాంగ్రెస్ దూరం చేసుకుంటుంది అని. సో కాంగ్రెస్ మిత్రపక్షాలకు దూరం చేసుకుంటుంది అని, అది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. సో కాంగ్రెస్ ఒక్కటే మిత్రపక్షాలను దూరం చేసుకుంటుందా, మోడీ బెంగళూరులో చేసిన ఈ విమర్శలు ఎంత న్యాయం ఉందనేది సెపరేట్గా మాట్లాడతాం. కానీ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు మోడీ. ఆ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. సో ఆ నరేటివ్ను బలంగా జనంలోకి తీసుకెళ్ళటానికి కౌంటర్ నరేటివ్ ఏంటి? బీజేపీ మిత్రపక్షాలను గౌరవిస్తుంది అని. అందువల్ల బీజేపీ ఏమో మిత్రపక్షాలను గౌరవిస్తుంది, కాంగ్రెస్ ఏమో మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. ఎందుకంటే భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం ముగిసింది అని చాలామంది భావించారు. 2014లో బీజేపీ సొంతగా మెజారిటీ రావడం, 2019లో ఆ మెజారిటీ పెరగడం, దీనివల్ల అందరూ ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది, ఇక దేశంలో ఏకపార్టీ పాలన యుగం మళ్ళీ వచ్చిందని. కానీ 2024 ఎలక్షన్స్ క్లియర్గా తెలియజేసింది, బీజేపీకి 240 సీట్సే వచ్చి సంకీర్ణమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువల్ల మోడీకి బాగా తెలుసు, బీజేపీకి బాగా తెలుసు, భవిష్యత్తు దేశ రాజకీయాలు ఇంకా సంకీర్ణ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. అందువల్ల కాపాడుకోవడం, మిత్రపక్షాలతో గౌరవిస్తున్నాము అనే యొక్క రాజకీయ సంకేతాన్ని పంపాల్సిన అవసరం ఉంది కనుక బహుశా చంద్రబాబు నాయుడు ఇంటికి లోకేష్ తో మాట్లాడడము, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడము, ఇవన్నీ కూడా అందులో ఒక వ్యూహాత్మకమైంది. అంటే తాము మిత్రపక్షాల పట్ల వెళ్ళడమే కాదు, 1:10 నిమిషాలు ఉన్నారు, మామూలు విషయం కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్లో 1 అవర్ ఢిల్లీకి వచ్చినా బహుశా చంద్రబాబు నాయుడుకి అంత టైం ఇవ్వడేమో. సో కానీ 1 అవర్ 10 మినిట్స్ ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు, అంత సమయం ఇవ్వడం అనేది. సో వెళ్ళడంతో ఆశ్చర్యమేం లేదు, సమయం అంత ఇవ్వడం ఆశ్చర్యం. సో దానికి ఏంటి అంటే మేము మిత్రపక్షాలకు ఎంత విలువిస్తాం చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అనొక నరేటివ్ పంపడం ఒక మొదటిది. రెండవది ఏంటంటే ఇవాళ టీడీపీ ఒకప్పటి టీడీపీ కాదు, 2014లో టీడీపీకి బీజేపీకి ఉన్న ఈక్వేషన్ వేరు, 2024 తర్వాత టీడీపీకి బీజేపీకి ఉన్న ఈక్వేషన్ వేరు. 2014లో టీడీపీ మద్దతు ఇచ్చిన మాట నిజం, కానీ టీడీపీ మద్దతుపై బీజేపీ ప్రభుత్వం ఆధారపడలేదు. కానీ ఇప్పుడు టీడీపీ మద్దతుతోనే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. రేపొద్దున టీడీపీ కనుక ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వెంటనే పడిపోకపోవచ్చు, ఎందుకంటే జేడీయూ కూడా మద్దతు ఉపసంహరించుకుంటేనే జరుగుతుంది. కానీ టీడీపీ మద్దతు ఉపసంహరణ సరిపోతుంది, ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి కారణమవుతుంది. అందువల్ల టీడీపీకి పట్ల చంద్రబాబు పట్ల గతంలాగా చూసినట్లు చూడలేడు మోడీ. అందువల్ల అనివార్యంగా ఎక్కువ విలువ ఇవ్వాల్సిందే. మూడోది ఏంటంటే టీడీపీ ఈజ్ నాట్ ఎ లాయల్ అలై. మీకు మిగతా పార్టీలాగా కాదు, చంద్రబాబు నాయుడు డైనమిక్గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ రాజకీయాల్లో మార్పు వచ్చిందని భావిస్తే నిన్నటిదాకా మిత్రుడుగా ఉన్నవానికి కూడా వదిలేస్తాడు. ఇది మనం చూసాం. 2019కు ముందు సెకండ్ టైం రాడు మోడీ, కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి యూపీఏ వస్తుంది అని అనుకున్నాడు, వెంటనే షిఫ్ట్ అయిపోయాడు. అందువల్ల మోడీకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు లాయల్గా ఉండడు అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడును ఎమోషనల్గా కూడా
ఒక రకమైన సందేశాన్ని పంపి చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో తన ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపి 1 అవర్ ఉండిపోయినాక మోడీని విమర్శించాలంటే కూడా ఎక్కడో మొమాటం వస్తుంది అడ్డం. గతంలో లాగా భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అనలేడిగా. అందువల్ల ఎక్కడైనా అది హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ పట్ల చాలా గౌరవంగా వివరించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతారా? ఇక చాలా ఇన్హ్యూమన్ పీపులే చేయగలుగుతారు, హ్యూమన్స్ ఎప్పుడు చేయలేరు. అందువల్ల కూడా ఒక అంశం, చంద్రబాబు నాయుడు అవసరమైతే ఏ క్షణమైనా పక్క జరుగుతాడు, ఏ స్థాయికైనా పోయి విమర్శిస్తాడు అన్నది గత అనుభవం, మోడీకి జీవిత అనుభవం కదా అది. సో ఆ అనుభవం రీత్యా ఆ ఎమోషనల్ అస్త్రాలను ప్రయోగించడం ద్వారా ఒక రకంగా మీకు ఎదుటివారు ఎంతో కొంత తెల్లబడతారు కదా. మీకు ఆ ప్రేమాభిమానాలు చూపెట్టాక రాజకీయ కఠినత్వం ప్రదర్శించడం కష్టమవుతుంది. బహుశా అది కూడా ఒక ఎత్తుగడ కావచ్చు. దాంతోపాటు జిహెచ్ఎంసీలో ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు గణనీయమైన భాగంలో ఉంటారు. వాళ్ళ గతంలో రాష్ట్ర విభజన తర్వాత మీరు తెలంగాణ అక్కడే కాదు, ఈవెన్ తెలంగాణలో మొత్తం కూడా కేవలం మీకు జిహెచ్ఎంసీలోనే కాదు తెలంగాణ అంతటా ఉంటారు. ఇది ఒక పెద్ద సెక్షన్, టీడీపీ అభిమాన సెక్షన్. వారు టీడీపీకి దూరమైంది టీడీపీ మీద కోపంతో కాదు. మీరు ఇవాళకి చూడండి, టీడీపీ నేతలు ఏ పార్టీలైనా ఉండనియండి, అది కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, టీఆర్ఎస్లో ఉన్న ఎర్రవల్లి దయాకర్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్లో అనఫీషియల్గా ఉన్న కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ చూడండి టీడీపీ పట్ల చంద్రబాబు నాయుడు పట్ల ఎక్కడా గౌరవం ప్రదర్శించరు. ఈవెన్ టుడే చాలా గౌరవంగా మాట్లాడతారు. దట్ ఈజ్ హౌ ద టీడీపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది, టీడీపీకి ఉన్న పొలిటికల్ కల్చర్ అది. సో అదే సమయంలో టీడీపీకి అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్ ఉన్నారు, చంద్రబాబు అంటే అభిమానించే ఓటర్. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు చేసిన కీలక కృషి వల్ల చాలామంది మధ్యతరగతి కుటుంబాల జీవితాలు మారిపోయాయి. అదొక ఫినామినల్ చేంజ్ ఐటీ రావడం అనేది. సో అందువల్ల దాంట్లో చంద్రబాబు నాయుడు కృషి మనం మరవలేంది. సో అందువల్ల కూడా చంద్రబాబు నాయుడుకు అర్బన్ మిడిల్ క్లాసు, అలాగే మీకు కొన్ని సెక్షన్స్ రాయలసీమ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశంకి అత్యంత లాయల్గా ఉండే సామాజిక వర్గము, వీరంతా కూడా తెలంగాణ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఓటింగ్ అది. సో అదే కాకుండా తెలుగుదేశంకు ఉన్న ఓటర్లు కూడా ఈవెన్ ఈ సామాజిక వర్గాలకు అతీతంగా, కుల ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పట్ల అభిమానం ఉన్న ఓటర్లు అన్ని సెక్షన్లు ఉన్నారు. ఈవెన్ బీసీలలో కూడా పెద్ద సెక్షన్లు ఉంటారు. సో ఈ ఓటర్లు ఏంటంటే 2014 రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు 2 కళ్ళు సిద్ధాంతం అనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సమయంలో కూడా మీరు గుర్తుంటుంది రవిశంకర్ గారు, మీకు 10-15 సీట్స్ వచ్చాయి టీడీపీకి. బీజేపీకి 5 సీట్లు అంటే 2014లో మీకు టీడీపీకి 15 వచ్చాయి. మామూలు విషయం కదా, 15 అంటే 12% ఆఫ్ తెలంగాణ సీట్లు. ఆ తర్వాత కేసీఆర్ వాళ్ళు లాగేశాడు. కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చాడు కనుక టీడీపీ స్ట్రెంత్ తెలుసాడు బాగా. సో అందువల్ల టీడీపీని చంపేస్తే టీఆర్ఎస్లో కలుపుకుంటేనే తనకు భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. అది యాంటీ కాంగ్రెస్ ఓటర్ టీడీపీ కనుక లాగేశాడు. సో ఆ తర్వాత మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత 18 అసెంబ్లీ ఎన్నికలు, 23 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా క్లియర్గా టీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది ఆ ఓటు. సో రేవంత్ రెడ్డి పట్ల ఈ సెక్షన్స్లో మంచి అభిమానం ఉంది టీడీపీ ఓటర్లు అందరిలో కూడా. వాళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేయకపోవచ్చు, బట్ స్టిల్ రేవంత్ రెడ్డి పట్ల పర్సనల్గా కూడా అభిమానం ఉంది. మీరు టీడీపీ శ్రేణులు అత్యంత అభిమానించే తెలంగాణ నాయకుడు రేవంత్ రెడ్డి. మీరు ఆంధ్రాలో కూడా చూడండి, రేవంత్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. సో దానికి కారణం ఆయన ఇతరులలాగా చంద్రబాబు నాయుడు దూరం అయ్యాడు కనుక చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడును మెచ్చుకున్నా, చంద్రబాబు నాయుడు పట్ల సాన్నిహిత్యం ఉన్నదని చూపినా, తెలంగాణలో సెంటిమెంట్ రైజ్ చేసే అవకాశం ఉంటుందని తెలిసినా ఈజ్ వెరీ హానెస్ట్. నాకు చంద్రబాబు నాయుడు గురువు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, నాకు గౌరవం అది అని ఓపెన్గా చెప్తాడు. సో అది టీడీపీ శ్రేణులకు సహజంగానే రుచిస్తుంది. సో అందువల్ల మీకు మోడీ ఇక్కడ వ్యూహాత్మకంగా ఏంటంటే, సో టీడీపీ లాయల్ ఓటర్ను బీజేపీ ఆంధ్రలో కూటమి కనుక సహజంగా బీజేపీకి రావాలి, కానీ అది రావడం లేదు. సో ఆ రప్పించుకునేటువంటి ఒక వ్యూహాత్మక సంకేతం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు సడన్గా మోడీ హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కొరకు కాదు,
భారత్ బయోటెక్ సందర్శించడానికి. ఎన్నికలకి ముందైనా రావచ్చు, ఎన్నికలకు తర్వాతైనా రావచ్చు, చేయొచ్చు కదా. బీహార్లో నుంచి ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అందువల్ల దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మోడీ. ఎవ్రీథింగ్ ఈ సీస్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ప్రిజం. అందుకే కదా ఇన్ని రాష్ట్రాలు ఇవ్వాలంటే 71% ఆఫ్ ఇండియా ఈజ్ రూల్డ్ బై బీజేపీ. మీరు ఆ భారత చిత్రపటాన్ని ఒక కలర్, ఏ పార్టీ అధికారులను కలర్తో పెట్టండి, దేశమంతా మీకు కాషాయమే కనబడుతుంది. 71% అంటే మామూలు విషయం కాదు కదా. 3 సార్లు అధికారంలోకి వచ్చాడు, 4వసారి కూడా ఇంకోటి ఎవరైనా వస్తారా అంటే ఏమో డౌటే అన్నట్టున్నది కదా పరిస్థితి. అంత పవర్ఫుల్గా ఎందుకుంటా అంటే ఈ ప్రతి అంశాన్ని సునిశ్చితమైన రాజకీయ దృక్కోణం నుంచి మాత్రమే చూస్తారు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ స్టైల్ ఆఫ్ నరేంద్ర మోడీ. అందువల్ల బహుశా ఇక్కడ కూడా చంద్రబాబు ఇంటికి పోయినా, పవన్ కళ్యాణ్ పరామర్శించిన రాజకీయ సంకేతం అయితే ఖచ్చితంగా ఉండుంటుంది. రైట్ సార్. ఇక మోదీ వికసిత భారత్ కళ సాకారం కావాలంటే తెలంగాణ కోసం